ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. చలి తీవ్రతను జిల్లా ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చలి తీవ్రత వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత వారం రోజులుగా కూడా జిల్లాలో సింగిల్ డిజిట్కే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాలో 5 నుంచి 7 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే విద్యార్థుల భద్రత, రక్షణ దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాశీష ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి పాఠశాల పనివేళల్లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉదయం 9 గంటలకు స్కూలు ప్రారంభించాల్సి ఉండగా 9:40 స్కూళ్లను ప్రారంభించాలని, అలాగే సాయంత్రం 5:40 పనివేళలను ముగించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాలోని అన్ని పాఠశాలలు పాటించాలని, లేని పక్షంలో పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశేష హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో జిల్లా స్థాయి వైజ్ఞ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు ఈ వైజ్ఞ విజ్ఞాన ప్రదర్శన జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సైన్స్ ఫేర్ను జిల్లా ఇన్ఛార్జి డిఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి డిఓ రాజేశ్వర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ సైన్స్ ఫేర్లో పాల్గొనాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సైన్స్ ఫేర్లో ప్రదర్శనలను ఇచ్చి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సైన్స్ ఫేర్కు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు పాల్గొన్నారు.